హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఇవాళ నాకు తెలిసి నాకు స్పెషల్ గెస్టే అండి. ఈ ఎపిసోడ్కి మాత్రం నాకు స్పెషల్ గెస్టే. ఎందుకు అంటే అందుకే అని కూడా చెప్పాలి. ఎందుకు అనేది కూడా నేను ఒక 2 ముక్కల్లో మీకు చెప్పేస్తాను అనమాట. నేను ఇవాళ తీసుకొచ్చిన గెస్ట్ ఒక పర్సనే, కానీ పర్సన్ కాదు. నేను ఎవరిని తీసుకొచ్చానంటే సాయి పల్లవి గారి గొంతుని తీసుకొచ్చాను. సాయి పల్లవి గారి గొంతు ఏంటి, దీనికన్నా పిచ్చి పట్టిందా అని మీరు అనుకోవచ్చు, కానీ లేదు. ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మీకు ఒక అంటే మీరే అనలైజ్ చేసేసుకుంటారు ఎందుకు ఈ ఇంటర్వ్యూలో ఈవిడ ఈ మాట అంది అని. అండ్ మీ అందరికీ కూడా తెలుసు సాయి పల్లవి గారు తన మూవీస్కి తనే డబ్బింగ్ చెప్పుకుంటారు అని. కానీ మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే సాయి పల్లవి గారికి ఇంకొక పర్సన్ డబ్బింగ్ చెప్తారు. అది మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తే. సో తనే మరెవరో కాదు, ఆద్య హనుమంతు. ఒక్కసారి అయితే తనతో మాట్లాడదాం. నమస్తే బ్రో. నమస్తే అక్క, ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్. ఓకే. అండ్ ఇందాక నేను చెప్పినట్లు ఇంట్రోలో మీరు సాయి పల్లవి గారికి డబ్బింగ్ చెప్తారు అని నేను వాళ్ళకి చెప్పాను అనమాట. యాక్చువల్గా చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అంటే సాయి పల్లవి గారు తన మూవీస్కి తనే డబ్బింగ్ చెప్పుకుంటారు అని, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ నేను అక్కడ మీరు డబ్బింగ్ చెప్తారు అని చెప్పాను. దానికి వాళ్ళకి ఇచ్చే మీరు రీజన్ ఏంటంటే కొన్ని ఫిలిమ్స్ కి చెప్పుకుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఉంది, తనకు చెప్పే ఆర్టిస్ట్లే వేరు. కానీ తను ఇంతకు ముందు అండ్ ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్ లో కొన్ని ఫిలిమ్స్ కి తను చెప్తుంది. మన్మధుడు, నానుకు ప్రేమతో, ఇంతకు ముందు ఫిలిమ్స్ కి తను చెప్పలేదు. అలాగే వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్లతో చెప్పిస్తారు. సాయి పల్లవి నేను చెప్పిన వాటిలో నేను ఫిరాకి కూడా ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. అండ్ ఆల్సో తమిళ్, కన్నడలో కూడా చెప్పాను సాయి పల్లవికి. తెలుగులో కొంత మూవీస్కే చెప్పాను అనుకోండి, కానీ తెలుగు నుంచి డబ్బై తన మూవీ ఈవెన్ ఎవ్రీ మూవీకి నేనే చెప్తాను. కన్నడలో అండ్ తమిళ్లో కూడా. ఓకే, కన్నడలో, తమిళ్లో, తెలుగులో నుంచి డబ్ అయ్యే ప్రతి ఒక్క మూవీకి నేనే చెప్తాను. ఆల్సో తెలుగులో సమ్ మూవీస్ కి చెప్పాను. ఏ మూవీస్ తెలుగులో వచ్చేసి నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పిన మూవీస్ వచ్చేసి శ్యామ్ సింగ్ రాయ్ ఉంది, అండ్ ఫిదా, లవ్ స్టోరీ, ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి, గారికి తప్ప. ఒక్కసారి విందామా? ఏమన్నా మా కోసం చెప్పగలరా? డెఫినెట్ గా. స్పెషల్ గా చూసుకుంటే నేను సాయి పల్లవికి చాలా పెద్ద ఫ్యాన్. ఆల్సో నాని గారికి కూడా. ఎంత ఫ్యాన్ అంటే ఇంకా చెప్పలేను. వాళ్ళ కోసం ఏదైనా చేయగలను. ఫ్రిడ్జ్, కూలర్, ఏసీ అన్ని. ఇప్పుడు నేను ఫిదా నుంచి నేను సాయి పల్లవి గారి డబ్బింగ్ ట్రాక్ చెప్తాను. వచ్చేసి ఒక సీన్ లో తను రైల్వే స్టేషన్ లో పరిగెడుతుంది. ఆ సీన్, బాడుకో బలిసిందారా, ముక్కలు ఇరగొడతా నకరాలా అని ఒక సీన్ చెప్తుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఏంది అప్పుడే వచ్చేసిన, నాన్న చెప్పిండే అక్కకు పెళ్లి చూపులు, అందుకే వెళ్తున్నా. ఎంతమంది ఏంటో పడ్డరే, ఎవరికి ఓకే కాలే, అమెరికా టోడే కావాలి అలా ఉంటుంది తంది. అండ్ సెకండ్ ఒక పెళ్లి చూపుల సీన్ ఉంటుంది. ఆఫ్టర్ తను యాక్సెప్ట్ చేస్తుంది, శరణ్య గారు యాక్సెప్ట్ చేసిన సీన్ కిచెన్ లో ఒక సెట్ చేస్తుంటారు. అప్పుడు చెప్తుంది, నాన్నకు నచ్చిండు, పెళ్లికి లేట్ అవుతుంది, ఎప్పటికైనా చేసుకునేది. ఇసుంటే బక్వా స్టోరీలు చెప్పకే బాబు ప్లీజ్, మంచిగా నచ్చితేనే చెప్పు. లైక్ నాన్న ఇట్లే చెప్పినా, ఇట్లే అడిగినా, నువ్వు నేను ఒకే తీరు అడిగినా కదే చెప్పు. అయినా ఏమి నాన్న ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వాలనా, ఇది ఎవరు తెచ్చిరో కానీ చాలా పెద్ద మోసం, డోకా. నేనైతే హీరో మెడ్చి పెట్టిపోయేదిలే, నేను నీకు ముందే చెప్పిన కదా నీ కొడుకు లెక్క. సో అండ్ లవ్ స్టోరీకి వచ్చేసి ఒక సీన్లో, వద్దబ్బా నీకు హార్ట్ లేదబ్బా, గయ అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసి అని చెప్తుంది. ఒక సిటీ ఎంట్రీలో తను కూడా నాలాగా మీరు అనుకున్నట్టుగా నేను కూడా హైదరాబాద్కి కొత్త అనుకున్నాను కదా, నేను పాతే. కానీ లవ్ స్టోరీ సినిమాలో తను కొత్తగా వస్తుంది. అప్పుడు ఆటో డ్రైవర్తో ఒక సీన్ ఉంది. అప్పుడు చెప్తుంది, ఆ ఆటోడు నా 5 రూపాయలు నొక్కేసిండే, ఆటోనికి హార్ట్ లేదే, ఏంది ఇట్లా కూడా ఉంటారా అని చెప్తుంది. సో అది వచ్చేసి సాయి పల్లవి గారిది. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ కూడా ఉంది ఒకటి, అందులో చెప్తుంది, నీకు తెలుసా శామ్, ఒక దేవదాసి అమావాస్య రోజు చనిపోతే నేరుగా దేవుడికి దగ్గరికి వెళుతుందంట. నేను కూడా చనిపోయే వేళ వస్తే ఇలా ఒక అమావాస్య రోజు నీ వడిలో పడుకుని నిండు చంద్రుని చూస్తూ చనిపోవాలని నా కోరిక. సో
సూపర్ తమ్ముడు, అసలు సూపర్. అండ్ తమిళ్ అండ్ కన్నడలో కూడా చెప్పారు కదా, సో ఇవైతే ఇక్కడ ట్రాక్ డబ్బింగ్స్, కాకపోతే కన్నడ అండ్ తమిళ్ వచ్చేసరికి అన్ని ఒరిజినల్ చెప్పేశారు dubbing. అన్ని. ఇప్పుడు మీరు తమిళ్లో అంటే కన్నడలో ఫిదాకి చెప్పారా? ఫిదాకి చెప్పాను కన్నడలో. అదొక్కసారి చెప్పగలుగుతారా కన్నడలో ఫిదాకి ఎలా చెప్పారు అనేది? లవ్ స్టోరీకి వచ్చేసి ఫిదా, లవ్ స్టోరీ అండ్ ఫిదా, శ్యామ్ సింగ్ రాయ్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అయితే లవ్ స్టోరీలో ఒక సీన్, అదే ఎంట్రీ సీన్ ఉంటుంది కదా, హైదరాబాద్ ఎంట్రీ ಸೀನ್. ಏನಿಲ್ಲೇ ಆ ಆಟೋದನ್ಗೆ ಹಾರ್ಟ್ ಇಲ್ಲ ಕಣೆ, ನಾನು 5 ರೂಪಾಯಿ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟ. ಅದೇನೆ ಮೊನ್ನೆ ಕಾವ್ಯ ಕಾಲ್ ಮಾಡಿದ್ಲು ಕಣೆ, ಅವ್ರ ಆಫೀಸಲ್ಲಿ ಜಾಬ್ಸ್ ಇದೆ ಅಂತೆ, ಕ್ವಶನ್ ಪೇಪರ್ನು ಅವಳೇ ಕೊಟ್ಟು ಕಳಿಸಿದ್ಲು. ಈ ಜಾಬ್ ನಂದೇನೆ, ಹೇಗಾದರೂ ಮಾಡಬೇಕೆ, ಆ ದೇವ್ರ ದಯೆ, ಸತೆ ಆಗಲಿ ದೊಡ್ಡ ಪಾರ್ಟಿನೇ ಕೊಡಿಸ್ಬಿಡ್ತೀನಿ. ಬಟ್ಟೆ ಹೈದಾ ಹೆಂಗಿದೆ ಮೈಗೆ, ಒದ್ಗೆ ಏನಾದರೂ ಬೇಕಾ? సో అది కన్నడలో బాడుకో బలిసిందారా అని. ఇప్పుడు మీరు చెప్పిన లవ్ స్టోరీ డైలాగ్ తెలుగులో చెప్పరా? ఏం లేదే, ఆ ఆటోన్కి హార్ట్ లేదే, నా 5 రూపాయలు నొక్కేసిండు. అయినా మొన్న కావ్య కాల్ చేసిందే, వాళ్ళ ఆఫీస్లో జాబ్స్ వేకెన్సీ ఉందంట, క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈసారి ఎట్లయినా జాబ్ తెచ్చుకోవాలని, లేకపోతే బాసన్లు దోమడే లెక్క. అమ్మని నాన్నని ఎట్లోగలా ఒప్పించేసిన, మా నాన్న మా కొండ చిలువని ఒప్పించింది, ఇంకా చాలా ట్రై చేసింది, ఫైనల్గా ఒప్పేసుకోరు. ఇంకొక నెలలో జాబ్ తెచ్చుకోకపోతే ఇంక అంతేనే. అండ్ చాలా వరకు అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే, మీరు ఇమిటేట్ చేస్తున్నారు, డబ్బింగ్ చెప్పట్లేదు అని చాలా వరకు అంటున్నారు. వాళ్ళ వాయిస్ ని మీరు ఇమిటేట్ చేస్తున్నారు. స్పెషల్ థింగ్ ఏంటంటే, నేను ముందే చెప్పాను నేను చాలా పెద్ద ఫ్యాన్ అని, తన్ని ఇమిటేట్ చేసేంత ఇది లేదు. నేను తనకి స్టార్టింగ్ లో కూడా డబ్బింగ్ చెప్దాము అసలు అనుకోలేదు, బట్ తన రేంజ్ వేరు. అలాని తన ఫ్యాన్ బేస్ కూడా చాలా పెద్దది. జస్ట్ నేను ఒక ఆర్టిస్ట్ గా తను చేసిన ఫిలిమ్స్ ని వేరే లాంగ్వేజ్ లో కూడా తనకు ఫ్యాన్స్ ఉన్నారు అంటే, ఒకటి దానికి మెయిన్ రీజన్ తన యాక్టింగ్, దాంతో పాటు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రమ కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ. సో అంతే చెప్పగలను నేను ఆ ఫ్యాన్స్ కి. నేను కూడా ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను, నాకు చెప్పడం కూడా ఒక చాలా పెద్ద ఒక వార్ అనుకోవాలి. ఎందుకంటే అక్కడ చెప్పడం పెద్దవారు అయితే, అది బయటకు వచ్చిన తర్వాత మీతో ఏగడం పెద్దవారు. అది ఏగడం అని ఎందుకంటున్నానంటే, తన ఫ్యాన్స్ ఎవరు రిసీవ్ చేసుకోలేరు. నిజంగానే మీరు అన్నది మాట ఫస్ట్ కరెక్ట్ మాట, ఇది నిజం చెప్పాలంటే ఎవరు తీసుకోలేరు. ఎందుకంటే ఆవిడే చెప్తుంది అని చక్కగా ఆవిడ డైలాగ్స్ ఆవిడే చెప్తారు, అలాంటిది మధ్యలో మీరు డబ్బింగ్ చెప్తున్నారంటే ఇదేదో మామూలుగా చెప్తున్నారు మాటలు, అలా ఎలా కుదురుతుంది? తనకు ఒకటే కాదు కదా చెప్పేది, ఇంకా చాలా మంది హీరోయిన్స్ కి చెప్పాను, తెలుగు తమిళ హీరోయిన్స్ కి. అందులో నేను చాలా పెద్దగా ప్రిఫర్ చేసుకునేది ఏంటంటే, స్పెషల్ గా నేను సవితా రెడ్డి అని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు. సో ఆమె గారిని నేను చాలా పెద్దగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. సవితా రెడ్డి గారు. తర్వాతకి నాకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరంటే చిన్మయి మ్యామ్. నేను చెన్నైలో నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకునేటప్పటి నుంచి నేను వాళ్ళని చూస్తూ ఇదే అయ్యాను. అప్పటి నుంచి నేను తెలుగు నుంచి వచ్చే చిన్మయి మ్యామ్ డబ్బింగ్స్ మొత్తం నేనే తీసుకుంటాను డబ్బింగ్ చెప్పడానికి. అలాగే అందాల రాక్షసి మూవీ నుంచి అవి నేను చెప్పేస్తాను. అంటే చిన్మయి మ్యామ్ నాకు అంత ఇష్టం, తన పాట. ఇప్పటి వరకు మీరు అంటే ఎన్ని మూవీస్ చెప్పుండొచ్చు మొత్తం ఓవరాల్ గా? నాకు సడన్ గా చెప్పాలంటే ఇవి ఇవన్నీ పెద్దగా తెలీదు, బట్ 100+ మూవీస్, వెబ్ సిరీస్, అడ్వర్టైజ్మెంట్స్, అనౌన్స్మెంట్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్, ఇంకా సిల్వర్ స్క్రీన్ ఫిలిమ్స్ కూడా చాలా ఉన్నాయి. దీనికి వచ్చేస్తే బాలీవుడ్ సబ్ టైటిల్ మూవీ ఒకటి చెప్పాను, విల్ డెడ్ అని, దట్ స్కేరెడ్ హారర్ మూవీ, దట్ వన్.